హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జాను. సో ఎంత సమ్మర్ అయినా, ఎంత ఉడకగా ఉన్నా, ఎంత వేడిగా ఉన్నా, మాకు మాత్రం మా ఇంట్లో సండే వచ్చిందంటే ముక్కలైనంతే ముద్ద దిగదు. అండ్ ఇవాళ నేను ఫస్ట్ కొత్తగా ట్రై చేయబోతున్నాను మటన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ నేను చాలా టైమ్స్ చేశాను, బాగా వచ్చింది. చికెన్లో ఫ్రై పీస్ బిర్యానీ, నార్మల్ బిర్యానీ, లెగ్ పీస్ బిర్యానీ అన్నీ ట్రై చేశాము. ఇవాళ మటన్ బిర్యానీ తినాలనిపించింది. సో ఇవాళ మటన్ బిర్యానీ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో తెలీదు. మీకు చూపిస్తాను ఎలా వస్తుందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీ చేసుకునేసరికి సగం నానిపోయాను. సో ఇప్పుడు మీకు మటన్ బిర్యానీకి నేను వాడే ఇంగ్రీడియంట్స్, నా స్టైల్ ఆఫ్ మటన్ బిర్యానీ నేను మీకు చూపిస్తాను. మటన్ బిర్యానీకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ మటన్, 1/2 kg మటన్. నేను ఇక్కడ 3 మెంబర్స్కి చేస్తున్నాను, సో 1/2 kg మటన్ తీసుకున్నాను. నెయ్యి, బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పాలల్లో పసుపేసి కలిపి పెట్టుకున్నాను. ఇది లాస్ట్ డెకరేషన్ పర్పస్కి. తర్వాత బిర్యానీ లీఫ్, రాతి పువ్వ, ఇలాచి, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగం, షాజీరా, గసాలు, అనాస్ పువ్వ. సో బిర్యానీ మసాలాలన్నీ ఇవి. మజ్జిగ ఎందుకు అని చెప్పేసి మీరు ఆలోచించవచ్చు. నేను చేసేటప్పుడు నేను చెప్తాను. పెరుగు తీసుకోవట్లేదండి నేను ఇక్కడ, మజ్జిగ తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది చూసారా ఎంత గ్రీన్గా కనిపిస్తుందో ప్లేట్ అంతా. పుదీనా, కొత్తిమీర, మెంతాకు అన్నీ నీట్గా వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, కారం పొడి, పసుపు, ఉప్పు అండ్ 1 ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, టమోటా, 1 లెమన్. చిన్నదైతే 1 లెమన్, పెద్దదైతే 1/2 లెమన్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం మ్యారినేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇంగ్రీడియంట్స్ చెప్పేసరికి గస వస్తుంది ఫ్రెండ్స్, ఇంకా చేసేసరికి ఎంత గస వస్తుందో. సరే, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్స్ చేసుకోవడం చూపిస్తాను మీకు క్లియర్గా. బాస్మతి రైస్ 2.5 గ్లాసెస్ తీసుకుందాం. 1/2 kg మటన్కి నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ మనం మటన్ ఉడికిన తర్వాత చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కొంచెం పసుపు, 1.5 స్పూన్ కారం పొడి, ఎందుకంటే చిల్లీస్ కూడా వాడతాం కాబట్టి 1.5 స్పూన్ కారం పొడి. సేమ్ 1.5 స్పూన్ ధనియా పౌడర్. అందాజగా ఒక 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. నేను అన్నంలో ఫ్లేవర్ కోసం ఉంచుకొని మిగతాదంతా 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. చిన్నదైతే 1 లెమన్, పెద్దదైతే 1/2 లెమన్ తీసుకోండి. నేను ఇక్కడ చిన్నది కాబట్టి 1 లెమన్ తీసుకుంటున్నాను. కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొంచెం మెంతాకు, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా మనం మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మామూలుగా నేను చికెన్ బిర్యానీలో పెరుగు వేస్తాను, ఎందుకంటే మనకు చికెన్లో నుంచే వాటర్ అన్నది ఫామ్ అయ్యి ఆ వాటర్తోనే చికెన్ అనేది మనకి బాగా ఉడికిపోతుంది. బట్ మటన్ మనకి హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తాం కాబట్టి మజ్జిగ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మజ్జిగ యాడ్ చేయటం వల్ల ఇది మనం మ్యారినేట్ చేసి పెట్టినప్పుడు ఆ వాటర్ లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి బాగా ముక్కలకి మసాలా అన్నది పడుతుంది. సో మజ్జిగ యాడ్ చేసుకుంటున్నాను, 1 గ్లాస్ మజ్జిగ. ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసి ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి తర్వాత కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం.
ఓకే ఫ్రెండ్స్, మనం మంచిగా మ్యారినేట్ చేసేసాము. ఇది కాస్త ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే పెట్టేసి తర్వాత కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కలుస్తాం. సో మనం మటన్ మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ అయింది. చూడండి, మజ్జిగలో చాలా బాగా నానింది మటన్ అనేది మనకి. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. కుకింగ్ ప్రాసెస్కి కుక్కర్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, నేను చికెన్ అయితే మనకి మామూలు కడాయిలో కూడా మంచిగా ఉడికిపోతుంది. మటన్ కాబట్టి మనం ఒక 4 to 5 విజిల్స్ రానిచ్చుకొని తర్వాత దమ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ కుక్కర్లో ఉడకబెట్టేద్దాం. ఇవి 2 సెట్స్ తీసుకున్నానని మీకు డౌట్ వచ్చిండొచ్చు. సో 1 సెట్ వచ్చేసి ఇప్పుడు నేను మటన్ కుక్ చేసేటప్పుడు తిరువాతలో యూజ్ చేస్తాను. ఇంకొక సెట్ వచ్చేసి మనం బియ్యం నానబెట్టుకున్నాక బియ్యంలో ఫ్లేవర్ కోసం అని చెప్పేసి ఇంకొక సెట్ కూడా రెడీగా పెట్టుకున్నాను. సేమ్ ఇంగ్రీడియంట్సే, మిరియాలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, యాలక, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, సేమ్ ఇవే. ఏవైతే తిరువాతకి యూజ్ చేస్తున్నానో సేమ్ అవే బిర్యానీ రైస్లో కూడా బాయిల్ చేసేటప్పుడు యూజ్ చేసేస్తాను. సో ఇంకా మనం కుక్కర్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 3 స్పూన్స్ గీ రెండు వేసేసుకోవాలి. సేమ్ మనం చికెన్ బిర్యానీకి ఎలా అయితే వేసుకుంటామో అలాగే, బట్ ఇక్కడ కుక్కర్లో ఉడకబెడతాము. చికెన్ అయితే డైరెక్ట్ కడాయిలోనే కాసేపు వేడి చేస్తాము. చాలా అంటే చాలా వేడిగా ఉంది. కుకింగ్ చేసేసరికి బాడీ మొత్తం స్నానం చేసినట్టు తడిచిపోతుంది. అయినా సమ్మర్ అయినా వింటర్ అయినా బిర్యానీ అంటే తగ్గేదే లేదు ఫ్రెండ్స్. గసాలు వేయడం వల్ల బిర్యానీలో మంచి స్మెల్ వస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఏదో చికెన్ బిర్యానీకైనా సరే, మటన్ బిర్యానీకైనా సరే, ఈవెన్ వెజ్ బిర్యానీకైనా సరే గసాలు యాడ్ చేసుకోండి. ఆ స్మెల్ ఎంత మంచిగా వస్తుందో చూడొచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ పాన్లో వేడెక్కిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇందులో నుంచి ఒక నైస్ అరోమా అన్నది వదులుతుంది. ఆ టైంలో మనం ఆనియన్స్ వేసేస్తున్నాం. ఆనియన్స్ కరివేపాకుతో వేసేస్తున్నాము. పచ్చిమిర్చిని నేను చిన్న చిన్న స్లిప్స్గా కట్ చేసుకోవడం మర్చిపోయాను. సో ఓకే, ఇలా అంటే ఇవి ముందే కట్ చేసి పెట్టుకుంటే ఏదో నసరాసన వస్తాయి అంటారు కదా. సో అప్పుడప్పుడు కట్ చేసేసుకొని వేసుకోవాలి. మనం కారం యాడ్ చేసి పచ్చిమిర్చి కూడా ఎందుకు వాడుతున్నామంటే మనం రైస్ కూడా యాడ్ చేస్తాం కదా ఇందులో. సో నేను దానికి 1/2 kg మటన్కి ఎంత కారం అయితే పడుతుందో మనకు అంత కారం యాడ్ చేసేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి వల్ల కూడా కొంచెం ఫ్లేవర్ అనేది రైస్కి అలా కూడా యాడ్ అవుతుంది. జస్ట్ ఇలా స్లిప్స్గా కట్ చేసేసుకొని పచ్చిమిర్చిని కూడా మనం ఇందులోనే యాడ్ చేసేసుకుందాం. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మళ్ళీ మనం టమోటాస్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఆనియన్, చిల్లీ, ఆ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో మనం టమోటాస్ని యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులో టమోటాస్ని యాడ్ చేసేస్తున్నాను. అదేంటో ఫ్రెండ్స్, మా ఇంట్లో వీడియోగ్రాఫర్స్ అందరూ ఎవరు తీసుకున్నా నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ మా మమ్మీ వీడియో తీయడం స్టార్ట్ చేశారు, మా మమ్మీ వెళ్ళిపోయారు, మా డాడీకి హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు మా డాడీ బయటికి వెళ్ళిపోయారు. సో ఇలా కాదని చెప్పేసి ఇలా చేస్తున్నాను. టమోటాస్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు టమోటాస్ మనకు మంచిగా మెత్తపడాలి. మెత్తపడే లోపల నేను ఆల్రెడీ రైస్ వాష్ చేసేసి వాటర్ వేసి పెట్టాను. ఇప్పుడు ఆ రైస్లో ఏమేమి వేస్తానో మీకు చూపిస్తాను. ఓకే, మా మమ్మీ నాకు చెమట పడుతుందని చెప్పేసి నాకు బాధపడిపోతుంది.
సో ఇప్పుడు మన అన్నంలో వాటర్ వేసి పెట్టుకుందాము. ఎసురు ఏం వాడట్లేదు, ఎందుకు అనంటే మనం వంపేసుకుంటాం కాబట్టి ఎసురు అవసరం లేదు. అన్నానికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ కల్లుప్పు వేసేస్తాను. ఇందాక చెప్పాను కదా నేను బిర్యానీ ఆకు, గసాలు, మిరియాలు, షాజీరా, చెక్క, లవంగ, యాలకులు, అనాసపు, మరాఠీ మొక్క, ఇలా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర, కొద్దిగా మెంతాకు, కొద్దిగా పుదీనా, మనకి బియ్యము ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడం కోసం ఏదో నెయ్యన్నా వాడచ్చు, నూనెన్నా వాడచ్చు. నేను 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసి పెడుతున్నాను. మనకి మటన్ కుక్కర్ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఇలా నానబెట్టేసుకుందాము. అది రావడానికి మనకి ఎలాగో ఒక 20 మినిట్స్ పడుతుంది. సో కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ఆవిరి పోయేంత లోపలే మనకి రైస్ అనేది ఉడుకుతుంది తొందరగా. కాబట్టి పెట్టేసుకున్నాను ఇవన్నీ వేసి. మనకి టమోటాలు కూడా చాలా మెత్తగా మగ్గిపోయాయి. అలా మగ్గిపోయిన తర్వాత మనం మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని అందులో యాడ్ చేసేసుకున్నాము. దీన్ని కూడా బాగా వేపేసుకొని కాసేపు తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. ఓకే, మా అమ్మ వచ్చింది ఫ్రెండ్స్ వీడియో తీయడానికి. వీళ్ళు సార్కి వెళ్తూ వస్తూ ఉన్నారు. వీళ్ళని వీడియోగ్రాఫర్స్గా పెట్టుకొని నేను వీళ్ళకి శాలరీ ఇవ్వలేనని చెప్పేసాను. ఇంకా కంటిన్యూగా వీడియో తీస్తేనే శాలరీ అని చెప్పాను. చూడండి, ఇలా టమోటాస్ మంచిగా సైడ్స్ నుంచి ఆయిల్ తేలుతున్నప్పుడు మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, దీన్ని ఇందులో యాడ్ చేసేసుకుని కాసేపు బాగా సిమ్లో పెట్టేసి వేపేసుకుందాము. యాడ్ చేసుకున్నాము. ఇందులో పెరుగు కాకుండా మజ్జిగ వేయడం వల్లనే చాలా టేస్ట్ అనేది వస్తుంది. అంటే నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను మటన్ బిర్యానీ. బట్ కుకింగ్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సో అందుకనే చెప్తున్నాను. మటన్ బిర్యానీ అయితే నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. ఎలా వస్తుందో మా మమ్మీ అయితే తినేలాగా చేయండి అని చెప్తుంది ఫ్రెండ్స్. వావ్, చూసారా కలర్ చూస్తుంటేనే ఎంత మంచిగా ఉందో. కాసేపు దీన్ని మనం వేపేసుకుందాము. సిమ్లోనే ఉంచి కాసేపు సిమ్లోనే పెట్టేసుకొని దీన్ని మనం వేపేసుకొని తర్వాత మనకి వాటర్ కావాలి అని అంటే కన్సిస్టెన్సీ చూసి వాటర్ యాడ్ చేసి కుక్కర్ పెట్టేసుకుందాము. లేదు ఈ వాటర్తో మనకి 4 విజిల్స్కి అలా ఉడికిపోతుంది అనుకుంటే దీంతోనే ఉడకపెట్టేసుకుందాము. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసామనుకోండి ఫ్రెండ్స్, లాస్ట్ మనం దమ్ పెట్టుకునేటప్పుడు మనకి జస్ట్ గ్రేవీ లాగా ఉంటే చాలు, ఎక్కువ పులుసు లేకుండా. కాబట్టి కొంచెం గుజ్జుగా ఉండేలాగా చూసుకోవాలి మీరు కన్సిస్టెన్సీ అన్నది. ఇప్పుడు ఇందులో కూడా నేను కొంచెము పుదీనా, కొంచెం మెంతాకు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. మెంతాకు ఎక్కువైనా వేసేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇవన్నీ వేసి ఇవి కూడా వాటితో పాటు బాగా ఏగుతాయి కదా, కాబట్టి ఇప్పుడే వేసేసి పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మటన్ ఇలా మంచిగా ఉడుకు పట్టేటప్పుడు ఇప్పుడే నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఇందులో జస్ట్ ఈ గ్లాస్ వాటర్ని నేను యాడ్ చేసేసుకున్నాను. మనం ఒక 4 విజిల్స్ ఆర్ 5 విజిల్స్ రానిచ్చేద్దాం మటన్. అట్లీస్ట్ మటన్ 80% ఉడకాలి. సో మనం ఒక 4 to 5 విజిల్స్ రానిచ్చేద్దాము. ఇప్పుడు నేను కుక్కర్ విజిల్ పెట్టేసేస్తున్నాను. సో విజిల్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి. కుక్కరు ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చెమట ఊడ్చి నేను మా మమ్మీ మా డాడీ కోసం మటన్ బిర్యానీ వండుతున్నాను. ఒక పక్క రైతా కోసం ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నాను. సో ఇవాళ సండే కదా, మీ ఇంట్లో స్పెషల్స్ ఏమేమి చేసుకుంటున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ వీకెండ్ని, మీరు కూడా కమెంట్ బాక్స్లలో కమెంట్ చేస్తూ ఉండండి. కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి, 5 విజిల్స్. మటన్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పెద్ద స్టవ్ పైన రైస్ పెట్టేసుకున్నాను. రైస్ మనకి బాగా ఉడికేటప్పుడు ఒక 2 to 3 టైమ్స్ మనం కలిదిప్పుకోవాలి రైస్ని కూడా.
మటన్ ఆవిరిపోవడానికి మనకు టైం పడుతుంది కాబట్టి మటన్ ఆఫ్ చేసిన తర్వాత నేను రైస్ అనేది స్టార్ట్ చేశాను స్టవ్ పైన. వంపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా గుండుగా ఉన్న గిన్నెలో రైస్ ఎప్పుడు పెట్టుకుంటాను బిర్యానీకి. ఇలా రైస్లో మనం అన్నీ వేసుకున్నాం కదా, ఇందాక చూపించాను కదా, అలా అన్నీ వేసేసుకొని రైస్ పెట్టేసుకున్నాను. మటన్ ఆవిరి అయిపోయిన తర్వాత మనం కుక్కర్ విజిల్ తీసేసి, సో మటన్లో వాటర్ కంటెంట్ ఇంకా ఎంత ఉందో చూసి, ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ ఉన్నట్టయితే ఇంకాసేపు స్టవ్ అలాగే ఆన్ చేసి పెట్టేసుకొని వాటర్ని పోగొట్టేసుకుందాము. సో ఇలా మటన్ మనకి జస్ట్ ఇట్లా గుజ్జు గుజ్జుగా వచ్చింది. ఇలా గుజ్జు గుజ్జుగా వచ్చినప్పుడు కొంచెం వాటర్ ఉండే, నేను మళ్ళీ మంట పెట్టి ఆ వాటర్ ఇంకిపోయేదాకా ఉడకనిచ్చేసాను. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఇందులో రైస్ని బాగా ఉడకబెట్టి వడమొప్పుకున్నాం కదా, ఈ రైస్ని యాడ్ చేసేసుకుందాము లేయర్గా దానిపైన యాడ్ చేస్తున్నాను. నేను కుక్కర్లోనే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కుక్కర్ బేస్ కూడా మనకి మందంగానే ఉంది కాబట్టి కుక్కర్లో యాడ్ చేస్తున్నాను. ఓకే, మీ కుక్కర్ బేస్ కన్నా మందంగా లేకపోతే మీరు మళ్ళీ మనం మామూలుగా బిర్యానీ చేస్తాం కదా కడాయి, ఆ కడాయిలో ఫస్ట్ ఒక లేయర్ మటన్ వేసేసి తర్వాత ఒక లేయర్ రైస్ వేసేసి అట్లా వేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ కుక్కర్ బేస్ మందం ఉండడం వల్ల నేను ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఒక సైడ్ ప్యాన్ని ప్రీ హీట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ ప్యాన్ పైన మనము కుక్కర్ని పెట్టేసి సిమ్లో ఒక 15 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఉంచేస్తే బిర్యానీ అనేది మనకు పర్ఫెక్ట్గా అవుతుంది. స్మెల్ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా వచ్చిందో మరి వాళ్ళకి ఎట్లా స్మెల్ వస్తుంది, అందుకని నాకు స్మెల్ టెంప్టింగ్గా ఉంది అని చెప్తున్నా. ఇప్పుడు మనం ఇందులో ఒక లేయర్ ఇలా పసుపు పాలు కలిపి ఉంచేసుకున్నాం కదా కలర్ కోసం. మీరు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్స్ కూడా వాడచ్చు, బట్ ఫుడ్ కలర్స్ మంచిది కాదు కాబట్టి నేనైతే ఎప్పుడు ఇలా పసుపులో పాలు యాడ్ చేసి వేస్తాను. ఇది ఒక చిన్న స్పూన్. తర్వాత ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ వేసేసుకున్న తర్వాత పైన ఒక 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. మ్యాండేటరీ ఇది మాత్రం, ఎందుకంటే ఈ గీ వల్ల ఎంత టేస్ట్ వస్తుందంటే రైస్కి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ఈ కుక్కర్ని ప్రీహీట్ చేసుకున్న పాన్ పైన పెట్టేసేసుకొని, అంటే అడుగంటకుండా ఒక మందంగా ఉన్న పాన్ తీసుకుని ప్రీహీట్ చేసుకున్న పాన్ పైన పెట్టేసుకొని మనం టైట్గా మూత పెట్టేసుకున్నాము. ఇంకా మనం విజిలేం పెట్టాము, బట్ ఆవిరి బయటికి పోకుండా ఉండటానికి అని చెప్పేసి టైట్గా మూత పెట్టేస్తున్నాను. దీనిపైన మనకి ఏదైనా వెయిట్ ఉండేది రోల్ కానీ అలా ఉంటే ఇలా రివర్స్ చేసేసి దమ్ పెట్టేసుకోవచ్చు. బట్ ఇక్కడ మన దగ్గర లేదు కాబట్టి ఏదైనా ఒక పిండో అలా పెడతాము. సో దమ్ అయిన తర్వాత బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు కూడా చూపించేస్తాను. మీరు ట్రై చేయొచ్చో లేదో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిర్యానీ రెడీ అయిపోయింది, ఇంకా తినడానికి వెయిట్ చేయాలి. ఒక్క 10 మినిట్స్ మనం స్టవ్ కట్టేసుకుంటే బిర్యానీ తినేసేయచ్చు. మన బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో చూసేద్దాం అవుట్పుట్. వావ్, చూడ్డానికి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. తినడానికి ఎలా వచ్చింది, మా అమ్మ మా డాడీ కోసం చేశాను కాబట్టి వాళ్ళే చెప్తారు ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో అని. ఇవాళ మా ఇంట్లో మటన్ బిర్యానీతో పాటు ఇంకా ఏమేమి చేశానో చూపించేస్తాను మీకు ఫాస్ట్గా. చూడండి బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ చేసినాను నేను, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బిర్యానీతో పాటు ఇవాళ మా ఇంట్లోకి బిర్యానీ కాంబినేషన్ గోంగూర, పెరుగు చట్నీ, వైట్ రైస్లోకి రసం, ఇది వచ్చేసి మటన్ కర్రీ, వైట్ రైస్. సో ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, మేమందరం లాగిన్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాము. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. మా డాడీని మా మమ్మీని అడిగి రివ్యూ ఎలా ఉందో కనుక్కుందాం. డాడీ ఎట్లుంది డాడీ బిర్యానీ? సూపర్, బాగుందా?
కలర్ చూడ్డానికి అలా కనిపిస్తుంది కానీ మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పసుపు కాస్త ఎక్కువ పడింది అంతే. నీకు నచ్చిందా? సూపర్గా ఉంది. థ్యాంక్స్ మా. ఫైనల్గా నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. చూడండి, పీస్ కూడా ఇలా అంటేనే తిరుగుతుంది. చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. వావ్, చాలా అంటే చాలా బాగుంది నిజంగా టేస్ట్. మీరు కూడా పక్కా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జాను. బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ సండే.